దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము గల దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియనుగాక. పరంగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని నెలలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఈ 8 అధ్యాయాలు కూడా మనకు ఆధ్యాత్మికమైన పాఠాలు, ఆధ్యాత్మికమైన సత్యాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి సువార్త 24:12లో యేసు ప్రభువు సెలవిచ్చిన మాటలు ఎంతో వాస్తవికంగా సత్యములుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్రమము అనే మాటకు మూల భాషలో వంకరతనము అని అర్థంగా మనకు కనబడుతుంది. జీవితంలో వంకరతనము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుల యొక్క తలంపులలో, మాటలలో, క్రియలలో ఎక్కడ చూచినా కూడా వంకరతనమే, యథార్థత అనేది లేకుండా కనపడుతుంది. ఇవన్నీ కూడాను మానవ జీవితమునకు బహుదూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వంకరతనము విస్తరించిపోయిన ఈ దినాల్లో పరంగీతాన్ని ధ్యానించటం ఎంతైనా అవసరంగా మనకు కనపడుతుంది. దీని స్వరము ఈ దినాలలో మనకు అవసరమైనంతగా ఇదివరకు ఎన్నడూ కూడా లేదు కనుక ఈ దినములలో ఈ ప్రసంగాలను మనము జాగ్రత్తగా వినువారమై ఉండాలి. ఈ పరంగీతమును జాగ్రత్తగా ధ్యానం చేసి దానిలోని భావాలను మనము గమనించేవారుగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరంగీతంలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనము ఇంతకుముందు ధ్యానం చేశాం. ఈ దినం 3వ వచనం ద్వారా దేవుడు మనతోటి ఏం మాట్లాడనై ఉన్నాడో పరంగీతములు 2వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. పరంగీతములు 2:3లో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని ఈ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అడవి అనగా ఈ లోకమునకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. అలాగుననే అడవిలోని ఆయా వృక్షములు ఈ లోకములోని ఆయా వ్యక్తులకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఒక ప్రత్యేకమైనదిగా మనకు కనపడుతుంది. దాని ఫలములు ఎంతో శ్రేష్టమైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. దాని నీడ కూడా శ్రేష్టమైనదిగా కనబడుతూ ఉంది. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలా ప్రత్యేకమైనదో అలాగే ఈ లోకములో జన్మించిన మానవులందరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎలా ఆ ప్రత్యేకతను చూస్తున్నాము అనంటే ఆయన జన్మను గురించి చూస్తే ఆయన జన్మ ఎంతో ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. ఆయన జీవితము ప్రత్యేకంగా కనపడుతుంది. ఆయన మరణము ప్రత్యేకమైనదిగా ఉంది. ఆయన పునరుద్ధానము కూడా ప్రత్యేకమైనదిగా మనకు కనబడుతూ ఉంది. ఆయన ఆరోహణము కూడా ప్రత్యేకమైనదిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన జన్మించగానే పరమండలం అందున్న దేవదూతలు ఎంతో సంతోషంతో దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకం తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూతలు కనిపించి పాటలు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శుభవార్తను చాటించిన వారుగా చూస్తూ ఉన్నాం. దేవుని మహిమను ప్రకాశింపచేసి మహిమాస్వరూపి అయిన జన్మించిన ఆ ప్రభువును చూచింది మొట్టమొదటగా గొల్లలు చూశారు. దేవదూతలు సంతోషించారు. అలాగనే కాకుండా వెంటనే వింతైన తార ఒకటి కూడా గగనమందు తారసిల్లినట్లుగా చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు గమనమును ఆకర్షించినట్లుగా ఆ నక్షత్రాన్ని చూస్తున్నాం. ఇక ప్రభు జీవితము, సేవ సమస్తము ప్రత్యేకమైనవే కనుక యేసు ప్రభు అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడినవాడు కాబట్టి ఆయన జన్మ పాపరహితమైనదిగా మనకు కనబడుతుంది. ఆయన బాల్య దశ, ఆయన జీవితం అంతా పరిశుద్ధమైనదిగా మనకు కనబడుతూ ఉంది.
ఆయన తలంపులలో కూడా పాపం చేయలేదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నోట ఏ కపటమూ లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. సార్వత్రిక సృష్టి సమూహములన్నిటికీ ప్రధాన శిల్పి ఆయనగా కనబడుతూ ఉన్నాడు. నరులు, జంతుజాలములు, ఆకాశ పక్షులు, సమస్తమైన జీవరాశికి అనుభవిస్తున్న అంతదే కూడాను ఆయన మనకు భిక్షగా ఇచ్చి ఉన్నట్లుగా మనము చూడాలి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలములో నా జిహ్వకు మధురములు. అనగా ఈ లోకమనే అరణ్యములో జల్దరు వృక్షము వలె ఉన్న యేసయ్య ప్రభువు నీడలో, అనగా ఆయన పాదముల చెంత మనము ఆనందభరితులమై కూర్చున్నప్పుడు మధురమైన పండ్ల వంటి తన సద్బోధల వలన, అనగా ఆయన మాట వలన ఆయన మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 10:39 మరి ఆ రీతిగా ఆయన పాదాల చెంత ఉన్నట్లు రాయబడి ఉంది. అనగా మరియ జల్దరు వృక్షపు నీడలో కూర్చుని ఆయన ఫలములను అనుభవించినదిగా మనకు కనబడుతుంది. ఆయన నీడలో కూర్చోవటం అంటే అర్థం అదే. మనము కూర్చుండవలసినది ప్రభుని పాదముల యొద్ద. ఆ పాద సన్నిధి అందే సంపూర్ణ సంతోషం ఉంటుంది కనుక ఆ పాదముల చెంతనే మనము మన ఆత్మీయ ఆకలిని తీర్చబడుతుంది కనుక ఆయన సన్నిధిలోనే మనకు శాశ్వతమైన తృప్తి లభిస్తుంది కనుక మహాసూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆ ప్రభు యొక్క ముఖదర్శనమును మనము చేసుకునేవారిగా ఉండాలి. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. దేవునామానికి స్తోత్రం కలుగునగాక. మనము ఆయన యొక్క ముఖదర్శనము గనక చేసుకుని ఆయన పాదాల చెంత ఉన్నప్పుడు ఆయన ముఖము మనకు కనపడుతుంది కనుక ఆయన ముఖదర్శనము మనము చేసుకునేవారిగా ఉండాలి అని అంటే ఆయన పాదాల చెంతనే మనము ఉండాలి. ఆశదేరా మనము దాన్ని పొందాలి అని అంటే ఆయన పాదాల చెంత మాత్రమే మనం ఉండినట్లయితే మన ఆశను అక్కడ ఆయన తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడే మనకు కావలసిన ఆలోచన మనకు దొరుకుతుంది అని మరియను జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదాలు విడవకుండా మరి ఆయన పాదాల చెంతనే కూర్చుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మన ప్రశ్నలకు జవాబులు పొందగలుగుతామని ఆయన పాదాల చెంతకు వెళ్ళి నా పరిస్థితి ఏంటి ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే నువ్వేసే ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన జవాబు ఆయన పాదాల చెంతకు నువ్వు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన సమస్య ఏదైనా కావచ్చు, కానీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా ఆయన పాదాల చెంతే దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అక్కడే మన దుఃఖము ఆనంద ప్రవాహముగా మారుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాద సన్నిధిలో మధురమైన పండ్ల వంటి ఆయన బోధలు విని శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని మనము ఆయన పాదాల చెంత అనుభవించగలుగుతాం. జల్దరు వృక్షపు నీడ ఆయన పాద సన్నిధే కనుక జల్దరు వృక్షపు నీడలో కూర్చుండుటకు బదులు మనం ఏం చేస్తున్నాము అని అంటే బదరీ వృక్షం కింద కూర్చుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత సంతోషం అనేది లేకుండా దాన్ని పొందుకోలేని వారమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయిన ఏలియా
యెజెబెలు రాణికి భయపడి ప్రాణం మీద విరక్తి కలిగిన వాడై అరణ్యమునకు పారిపోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చున్నట్లుగా రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బదరీ వృక్షం అన్నది ఎలాగ ఉంటుందంటే త్రికోణాకారముగా పొట్టిగా పచ్చగా ఉంటుంది. పచ్చగా పొట్టిగా ఉన్న ఈ త్రికోణాకారి తన్ను ఆశ్రయించి తన నీడలో కూర్చున్న వారికి అది ఇచ్చేది ఏంటి అనంటే నిరాశ, విరక్తి, ఉపవాసము, ఒంటరితనము, ప్రాణాపాయమును కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్టి బదరీ వృక్షము లాంటి వ్యక్తులకు, వస్తువులకు, స్థలములకు మనం దూరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ లోకములో మనము ఆశ్రయించవలసినది ఈ జల్దరు వృక్షమునకు పోల్చబడిన యేసు ప్రభువునే. ఆయన నీడలో మన కూర్చుండవలసిన వారమై ఉన్నాము కనుక ఆ మహోన్నతుని చాటునే మనము నివసించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే అంటున్నాడు కదా కీర్తనల గ్రంథం మరి 91వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనములో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెప్పేసి ఈ కీర్తనల గ్రంథంలో దేవుడు మనకు ఎన్నో హెచ్చరికలు మనకు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మహోన్నతుని నీడలోనికి కనుక నీవు నేను రాగలిగినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను మరి ఎంతో జాగ్రత్తగా చూడటానికి ఆయనకు అవకాశం ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మహోన్నతుడైన దేవుడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మహోన్నతుడైన దేవుని రెక్కల క్రింద మనకు ఆశ్రయము దొరుకుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఏలియా మరి భయపడిపోయి ఆ బదరీ వృక్షం క్రిందకు వెళ్ళాడు. కానీ మనమైతే భయం కలిగినప్పుడు, ఇంకా వేరైనా సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా నీ మనసు నిండా ఆందోళన ఉన్నప్పుడు నువ్వు బదరీ వృక్షం క్రిందకు కాదు కానీ జల్దరు వృక్షమైన యేసయ్య క్రిందకు కనుక నువ్వు వెళ్ళినట్లయితే ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక ఆ దేవుడికి రెక్కల క్రింద మనకు ఆశ్రయము దొరుకుతుంది. కనుక మనము ఆయన చెంతకు చేరాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనము ఆ యొక్క జల్దరు వృక్షపు నీడలోనికి వెళ్ళి మనము మరి మనసారా ప్రార్థించుకోవటానికి, ఆయన పాదాల చెంత ఉండి ఆయన ముఖదర్శనం చేసుకోవటానికి దేవుని పాదాల చెంత మాత్రమే మనము చేరాలి అని మరి ఆ జల్దరు వృక్షము క్రిందకు మనము చేరాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ ప్రభువు నీడలోనే మన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు, కానీ దేవుడు దానిలో నుంచి నీకు విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ వచనం కూడా చూస్తే కీర్తనలు 91లో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము. మనము ఆయనను ఆశ్రయించినంతకాలము కూడా వర్ధిల్లుతూ ఉంటాం. ఆయనను ఆశ్రయించకుండా ఆ జల్దరు వృక్షపు నీడ కిందకు వెళితే అక్కడ అన్నీ మనకు మరి ఒంటరితనమే మిగులుతుంది, భయం మిగులుతుంది, పిరికితనం మిగులుతుంది. కనుక మనము వాటి యొద్దకు పరిగెత్తకుండా జల్దరు వృక్షపు నీడలోనికి మనము వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు కోట. ఒక పట్టణమునకు చుట్టూ, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉన్నాయంట. ఆ ప్రాకారాలు ఎందుకున్నాయంటే ఆ పట్టణమును కాపాడటానికి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ చుట్టూ కోటగా ఉండి నిన్ను జాగ్రత్తగా కాపాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని అంటున్నాడు. యెహోవాను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు నాకు ఈ రీతిగా చేస్తున్నాడు, ఆయన రెక్కల డేలన నాకు ఇలాంటి ఆశ్రయం కలుగుతుంది అని మరి ఆయన అనుభవపూర్వకముగా మరి మాట్లాడుతూ ఉన్నట్టుగా భక్తులను మనం చూస్తూ ఉన్నాం. మనకు అలాంటి జీవితం కలగాలి అని అంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఏంటి అని అంటే ఆయన పాదాల చెంతకు వస్తే నీ సమస్యలన్నీ మరి పరిష్కారం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు, భయం నుండి విడుదల కలిగిస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను జాగ్రత్తగా బయటికి తీసుకుని వస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలోనికి రాకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన నీడలోనికి నువ్వు రాకుండా నువ్వు ఎక్కడా కూడా సేద తీరలేవని దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిక
తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని మరి ఇక్కడ మనకు ఎంతో స్పష్టంగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. వేటకాడు ఉరివేసింది మనకు తెలియదు, కానీ అలాంటి ఉరిలాంటివి మనకు వచ్చినప్పటికీ కూడాను వాటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటున్నాడు. ప్రతి విధముగా మరి ఐగుప్తులో 10 తెగుళ్లను దేవుడు పంపించాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటున్నాడు. ఐగుప్తులకు కలిగిన ఏ రోగమో నీకు రాదు అంటున్నాడు. అందుకనే నీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా నువ్వు దేవుని సన్నిధికి మాత్రమే రావాలి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని అంటే మీకు ఎలాంటి అనారోగ్యములు కలుగకుండా ఆయనే నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన రెక్కల నీడలో, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఏదైనా మరి శత్రువైనా మరి పైనుంచి చూస్తూ ఉంటాయి కనుక ఆ గ్రద్ద వచ్చి ఆ పిల్లని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో అని ఆ శబ్దము వినిన ఆ కోడి ఏం చేస్తుంది అంటే ఆ చిన్న పిల్లలన్నిటినీ రెక్కలు చాపి అవన్నీ ఆ రెక్కల క్రిందకు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా రెక్కల చాటున భద్రపరిచి మరి వాటికి శత్రువైన ఆ గ్రద్ద మరి తన్నుకొని పోకుండా తీసుకొని పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను తన రెక్కల క్రింద నిన్ను భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. మనకు ఆశ్రయం ఎక్కడంటే ఆయన రెక్కల నీడలోనే. ఎలాంటి పరిస్థితులు కలిగినా ఆయన రెక్కల నీడ క్రిందకు మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వాక్యం వింటున్నా మనము మన జీవితాలను సరిచేసుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ మహోన్నతుడైన దేవుని రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయము దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు నెమ్మది కలుగదు. మనకు సమాధానము నెమ్మదినివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ఇచ్చే నెమ్మదిని మనం పొందుకోవాలంటే ఆయన పాదాల చెంత మాత్రమే అది నీకు దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ సర్వోన్నతుని నీడలోనికి మనము వెళ్ళాలి అని తెలుసుకోవాలనే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరికో ఏవేవో సంగతులు మనం చెప్తూ ఉంటాం. అవన్నీ చెప్పుకునే వాళ్ళందరికీ చెప్పే బదులు అదే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని పాదాల పట్టుకుని నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నువ్వు నన్ను సరిచేయి ప్రభువా, మా పరిస్థితులు సరిచేయి ప్రభు అని ఆయన పాదాల చెంతకు నువ్వు వెళితే ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయము కలుగు చేసి నీకు నెమ్మదినిస్తాడు, సమాధానమనిస్తాడు. ఎన్నో నెమ్మదిలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటుంటే వాటన్నిటిని మనముగా సరిచేసుకోలేము, కానీ యేసయ్య నీడలోనికి వస్తే వీటన్నిటిలో నుంచి నువ్వు మరి బయటికి తీసుకుని రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇష్టమైన వారి దగ్గరకు మనం వెళ్ళి ఆ పరిస్థితులన్నిటినీ జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో చెప్పుకుంటే దేవుడు నీకు వెంటనే జవాబు దయచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు ఆయన పాదాలను పట్టుకొని విడిచిపెట్టకుండా మరీవలే ప్రార్థన చేసేదానిగా నువ్వు ఉండాలి. కనుక మన కుటుంబం రక్షించబడాలి అంటే స్త్రీలమైన మనము మరి కుటుంబం కొరకు ప్రార్థించే బాధ్యత మనందరిపై ఉంది. మన యజమానులు మారాలి, బిడ్డలు మారాలి అంటే మన ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. కనుక మరి దినాల్లో అనేక మంది స్త్రీలైతే వస్తున్నారు కానీ పురుషులైతే రాలేకపోతున్నారు. కనుక అందరూ కుటుంబాలతో కలిసి రావాలి అంటే మనము చాలా వరకు ప్రార్థన చేయటానికి ఇష్టపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆ కృపగల ప్రభువు ఆయన నీడలో మనలను కూర్చుండబెట్టుకొని కోరి నిన్ను నన్ను కూడా పిలుచుకుంటూ ఉన్నాడు. ఆయన కాపాడాలని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన మధుర స్వరాన్ని నీకు వినిపించగోరి మనలను ఆనందభరితులనుగా మార్చివేయగోరి ఆయన సద్బోధల వల్ల మనకు వాస్తవిక సంతృప్తిని కలుగు చేయగోరి మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నువ్వు ఆశ్రయించినది ఏ వృక్షముగా నువ్వు ఉన్నావు? బదరీ వృక్షము కిందకు వెళ్తున్నావా? జల్లర వృక్షము కిందకు వెళ్తున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో.
నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే జలద వృక్షమైన యేసయ్య నీడకు గనక నువ్వు చేరినట్లయితే, ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నట్లయితే, మరియ పాదాలు విడిచిపెట్టలేదు. ఆయన ఉన్నంతసేపు కూడాను ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ఆయన మాటలను వింటూ ఉంది. మార్త అయితే అనేకమైన పనులను పెట్టుకుని యేసు ప్రభు మీద కోప్పడుతూ ఉంది. నువ్వు వస్తున్నావని నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా నాయన, నేను ఇంత పని చేస్తున్నాను కదా, మరియను నాకు సహాయంగా ఎందుకు పంపకూడదు అని ప్రభువారి మీద మరి కోప్పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, నువ్వైతే విస్తారమైన పనులను పెట్టుకుని నువ్వు హడావుడిగా తిరుగుతూ ఉన్నావు, కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని అన్నాడు. ఏది ఉత్తమమో తెలుసుకోవాలని మనుషుడా, నీకు ఏది ఉత్తమమో అది నువ్వు తెలుసుకో అంటున్నాడు. అది ఏది ఉత్తమమో అనేది మరియని గురించి చెప్తూ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఆ ఉత్తమమైనది ఏంటి అని అంటే ఆయన పాదాల చెంత ఉండటమే మరి ఉత్తమమైనదిగా మనకు కనబడుతుంది. కనుక మనందరము కూడాను మరి యేసయ్య పాదాల చెంతకు చేరాలి. ఆ ఉత్తమమైన ఆయన పాదాలను మనము పట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను మరి ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కల్పించి ఆ కాపుదలను నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు ఏం చేయాలి అంటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. అక్కడే మనకు ప్రతిదీ కూడా దొరుకుతుంది. కనుక ఆ పాదాల చెంత లేనిది ఏదీ లేదు. ఆయన అన్నిటినీ మనకు అక్కడి నుండి అనుగ్రహించగలిగిన సామర్థ్యము కలవాడు. కనుక మనము దేనిని ఆశ్రయిస్తున్నామనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు లేక బదరీ వృక్షముగా మనం ఉంటున్నామా, బదరీ వృక్షమును ఆశ్రయిస్తూ ఉన్నామా అనేది మనము ఆలోచన చేసుకొని యేసు పాదాల చెంతకు మనం అందరము కూడా చేరదాం. మనం అలాగున చేరిన ఎడల ప్రతి విషయంలో కూడా ఆయన నీ గురించి జాగ్రత్త తీసుకుని నిన్ను నన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనందరము కూడాను ఆ జలధర వృక్షమైన యేసయ్య పాదాల చెంత చేరి మనందరము కూడాను మరి అట్టి కృప పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. జీవము కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. మా ఆశ్రయమా నీకు స్తోత్రాలు. మా నీడా నీకు స్తోత్రాలు. మా కొండ కోట నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ రెక్కలి నీడలో ప్రభా నాయన మాకు ఆశ్రయం కల్పిస్తున్న దేవా, మమ్మలను ప్రభా విడిచిపెట్టని దేవా, మా కొరకు నాయన నువ్వు ఎదురు చూస్తున్న దేవా నీకు స్తోత్రాలు. జలధర వృక్షమైన మీ యొద్దకు రావాలని మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారయ్యా, నీకు వందనాలు. మరి ఏ రీతిగా నాయన ఉత్తమమైన దాన్ని ఎంచుకుని నీ పాద కడిపి నాయన నీ ముఖ దర్శనం చేసుకుంటూ ఉందో, మేము కూడా మా జీవితాల్లో నిన్ను ఆశ్రయించి మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి మాకు నెమ్మదిని కలుగు చేసేది ఆ జలధర వృక్షమేనని, ఆ వృక్షమే యేసయ్య అని మేము గ్రహించి నీ పాదాలు పట్టుకునేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. మేము ఎలాంటి స్థితిలో ఉండినా మాకు నెమ్మదినిచ్చే యేసయ్య నీకు స్తోత్రాలు. మమ్మల్ని కనికరించు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పాదాల చెంత మాకు కరుణ దొరుకుతుంది నాయన. నీ పాదాల చెంత ఉన్నప్పుడు నీ ముఖ దర్శనము మాకు దొరుకుతుంది ప్రభువా. నీ ముఖ దర్శనము చేయాలని మోషే ఎంతగానో నాయన ఎదురు చూశాడయ్యా. మాకైతే ప్రభువా మీ ముఖ దర్శనమును మీ పాదాల చెంత నాయన మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములయ్యా. మోషే వీపు భాగం చూశాడు అయ్యా. మేము నీ ముఖమును దర్శించుటకు నాయన మాకు కావాల్సిన శక్తిని మీరు దయచేసి తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభువా సిద్ధపరచమని అయ్యా. బదరీ వృక్షముల క్రింద ఉంటున్న వారందరినీ కూడా జలధర వృక్షమైన యేసయ్య నీడలోనికి నాయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. ఎవరైతే నాయన అయ్యా నా తండ్రి ఆ బదరీ వృక్షము కింద ఉంటున్నారో అటు వారందరితో మీరు మాట్లాడి వారిని ఆకర్షించిన ఆయన అయ్యా జలధర వృక్షపు నీడలోనికి రావటానికి నీ కృప విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.